హలో హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఇడ్లీ కొట్టు మూవీ ఇప్పుడే చూశాను. బాగుంది, ఎమోషనల్ మూవీ, చాలా బాగుంది. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ధనుష్ యాక్టర్ యాజ్ ఏ డైరెక్టర్ అండ్ లీడ్ రోల్ నిత్య మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ జేవి ప్రకాష్. ఇడ్లీ కొట్టు మూవీ సింపుల్ స్టోరీ, సింపుల్ క్యారెక్టర్స్. ఒక విలేజ్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక విలేజ్ లోనే షూట్ మొత్తం అయిపోతుంది అండ్ ఫారెన్ లో ఒక 20% షూట్ ఉంటుంది. ఇప్పుడు మూవీ ప్లాట్ విషయానికి వస్తే, మురళి వాళ్ళ నాన్న ఒక ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు అనమాట. ఇడ్లీ కొట్టే తనకు ఆధారం. వాళ్ళ ముత్తాతల నుంచి ఇడ్లీ కొట్టు నడుపుతూనే ఉంటారు. ఈ ఇడ్లీ కొట్టుని మురళి చూసుకుంటాడా లేదా అనేది ఈ మూవీ చిన్న ప్లాట్. కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే, తను చూసుకోవాల్సిన ఇడ్లీ కొట్టుని వదిలేసి ఫారెన్ కి వెళ్ళిపోయి అక్కడ వేరే కంపెనీలో హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తుంటాడు అనమాట. తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల తను ఫారెన్ నుంచి విలేజ్ కి తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇడ్లీ కొట్టుని ఎవరు చూసుకున్నారు, తను చూసుకున్నాడా లేదనేది ఈ మూవీ కాన్ఫ్లిక్ట్. అండ్ మూవీ విషయానికి వస్తే ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ ఉంటది. అంటే ఫాదర్ సన్ మధ్యన ఎమోషనల్ ఉంటది, బాగుంది. కొన్ని చోట్ల అయితే ఓకే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ చూసుకుంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు ఉంటది. బట్ ఏంటంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తుంటాడు. విలన్స్ మధ్య, హీరో మధ్య ఫైట్ సీక్వెన్స్లు గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రివెంజ్ స్టోరీ జరుగుతుంటది సెకండ్ హాఫ్ మొత్తం. ముత్తాతలు కాపాడుకుంటూ వస్తున్న ఇడ్లీ కొట్టుని విలన్స్ అంటించడం వల్ల దాని నుంచి తను ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది ఈ మూవీ చిన్న స్టోరీలా చూస్తారనమాట. ధనుష్ యాక్టింగ్ అయితే ఓకే, బాగుంది. నిత్య మీనన్ అండ్ ధనుష్ వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ సూపర్ ఉంటది స్టోరీలో. అంటే ఆ క్యారెక్టర్స్ రాసుకున్న విధానం గానీ, ఆ క్యారెక్టర్స్ లో ఉండే డెప్త్ గానీ చాలా బాగుంటది అనమాట. మూవీ సింపుల్ గా అండ్ క్రియేటివిటీగా లీనియర్ స్క్రీన్ ప్లే తో వెళ్తూ ఉంటది మూవీ. ఎవరికైనా అర్థమవుతుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, ఇలాంటి మూవీ చాలా బాగుంటది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఇది గైస్ ఇడ్లీ కొట్టు సాంబార్ మసాలా రివ్యూ. గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదా, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా, అంత లేదు. థియేటర్కి వెళ్ళి ఇడ్లీ కొట్టు సాంబార్ మసాలా మూవీ చూడండి. నచ్చితే పార్సల్ తీసుకురండి. ఓకే, ఇది గైస్ ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ. లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి.